మనం ఇప్పుడు విజయవాడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒంగోలు వెళ్తున్నాం. అక్కడ మనకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఏదో కొంత డేటా కావాలంటే ఇవ్వడానికనే ఒంగోలు వెళ్తున్నాం. మధ్యలో అయితే చాలా వర్షం పడింది. కాసేపు ఆగాల్సి వచ్చింది. అది కూడా మిడిల్ ఆర్డర్లోనే వర్షం పడింది. ఒంగోలు ఇంకా 80 కిలోమీటర్లు ఉంది. అతను మనకు పెట్టిన లొకేషన్ అయితే మాత్రం రోడ్డుకి పక్కనే ఉంది. నేను గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ ఇలా వెళ్తూ ఉన్నాను. ఇది ఏమో బొక్కలు వెళ్ళి ఎరకాయలు వెళ్ళి తీసుకొచ్చి లాస్ట్కి మెయిన్ రోడ్డు పక్కకి మాత్రం నిలబెట్టింది. చూడండి. బొక్కలని చెప్పి తిరిగి ఈ బాధలన్నీ మనం పడలేం కానీ అతను డైరెక్ట్గా ఫోన్ చేద్దామని చేసాం. సార్ ఇక్కడ గ్రాండ్ హోటల్ అని ఉందండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏదో అటు సైడు ఈ సందులలో వెహికల్స్ పార్కింగ్ ఉన్నాయి. ఓకే. అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా, అతని దగ్గరికి వెళ్ళాం. అతనికి కావాల్సినటువంటి డేటా అంతా ఇవ్వడం జరిగింది. ఇచ్చి వెంటనే మనం బయలుదేరాం. ఇకపోతే ఒంగోలులో డేటా అంతా కూడా ఇచ్చాం. ఇచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ వినుకొండ బయలుదేరాను. సో వినుకొండ బయలుదేరే టైంకి ఆల్రెడీ ఒంగోలులోనే నైట్ అయిపోయింది. యాక్చువల్లీ నైట్ 6:40 అలా అవుతుంది. ఆ టైంలో బయలుదేరాం. ఎలాగైనా సరే వినుకొండ నైట్ రీచ్ అయిపోవాలని.
కరెక్ట్గా చూస్తే ఆ ఆటో తగిలింది కదా, ఆటో తగలటం వల్ల ఆవిడ పడిపోయింది. ఏదో దేవుడి దేవాల చిన్న యాక్సిడెంట్, జస్ట్ మిస్. ఓకే, పాపం ఆవిడకైతే ఏం కాలేదు, పర్లేదు, జస్ట్ అలా పడిపోయారు అంతే. ఓకే, నో ప్రాబ్లం. ఏదైతే ఏమైంది, సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జాక్ట్గా 9 గంటల వరకు బండి కొట్టుకొని ఒంగోలు నుంచి వినుకొండకి రీచ్ అయ్యాం. లూప్ లైన్లో వచ్చాం. సో చివరికి కస్టమర్కి అయితే కాల్ చేసి షాప్ ఎక్కడని అడుగుతున్నాం. సో వాళ్ళకి కావాల్సిన డేటా కూడా లోడ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. సార్ సార్ మీ స్టూడియో ఏది తెలియదు, ఎక్కడే ఉన్నాను సార్. ఇక్కడ డిజిటల్ స్టూడియో, తిరుమల డిజిటల్ స్టూడియో ఎదురుగున్నా. మీదేనా? అంటే మీరెక్కడ వెళ్ళారు? సరే సార్. సార్ ఇక్కడ మనకి ఓకే ఓకే, ఉన్నారు, ఒక అబ్బాయి కూర్చున్నారు. ఉన్నారండి, ఇద్దరున్నారు. ఒక అబ్బాయి కూర్చున్నాడు, ఒక అబ్బాయి ఇక్కడ దగ్గరలో లాడ్జ్లు ఎక్కడ ఉన్నాయి సార్? లాడ్జెస్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో? హలో, సార్ సార్ లాంగ్ జర్నీ సార్, నాకు ఇంత కంఫర్ట్ అవసరం, ఏం అనుకోకండి. అయితే వాళ్ళ స్టూడియోలోనే ఏసీ అన్నీ ఉన్నాయి, హ్యాపీగా అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మనకి సార్ ఆఫర్ ఇచ్చారు. బట్ నేనే కొంచెం ఎందుకో కొంచెం ఫ్రీగా పడుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎక్కడ లాడ్జ్ తీసుకుని పడుకుందాం అనుకున్నాను. సో దానికి వాళ్ళే అరేంజ్మెంట్స్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, నేను వినుకొండ నియోజకవర్గం, అంటే వినుకొండలోనే ఉన్నాను. ఇది ఒక నియోజకవర్గం అంట, చాలా బాగుంది ఏరియా. ఇక్కడ రుచి టీ సెంటర్ వచ్చాను. ఇక్కడ చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయి అసలు. బ్యాక్ ఒక టీ షాప్ దగ్గర ఓన్లీ ఒక టీ షాప్ దగ్గర ఎన్ని బైక్స్ ఉన్నాయో, చాలా బాగుంది అసలు. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, నేను వినుకొండలో ఉన్నాను. ఇక్కడ చాయ్ కాస్ట్ వచ్చి 14 రూపాయలు, కానీ బాగుంది ఇక్కడ. చైర్స్ అవి కూడా కొంచెం నీట్గా, మన కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, కొబ్బరి చెట్లని కట్ చేసి చైర్స్లో పెట్టారు. చూసారా, కొబ్బరి చెట్లని కట్ చేసి వాటిని చైర్స్లో అరేంజ్ చేశారు. చాయ్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇక్కడ వచ్చి చాయ్ 14 రూపాయలు. చాయ్ కూడా చాలా ఫేమస్ ఉంటుంది, చాలామంది అసలు ఓన్లీ చాయ్ కోసం ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఈ గిట్టలు తయారు చేసే వాళ్ళు అమ్ముతున్నారు. హాయ్ హాయ్, డాన్స్ వేస్తావా? డాన్స్ వేస్తాడా? ఫ్యామిలీ అమ్మా, ఈ గిట్ట అమ్మితే ఎంత వస్తుంది? ఒక గిట్ట ఎంతకు అమ్ముతారు? 120. వినుకొండలో
కిట్టలు దొరుకుతున్నాయి. అసలు మా చిన్నప్పుడు ఇవి చూసాం, ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు అంత వేలు ఏం కాదులేండి, ఏం కాదు చూడనిలేండి, ఏం కాదు. అబ్బాయి బండి చూస్తున్నాడు ఇంతగా. కూర్చో, ఎక్కు సరిగ్గా కూర్చో. అంతేనా? డ్రైవింగ్ వచ్చా? రాదా? ఓకే. అదే ఏం కాదులేండి, ఇంకా మాట్లాడతావు ఏమైనా? ఏం మాట్లాడతావు? మంచి డైలాగ్ వచ్చా? సినిమా డైలాగులు వచ్చా? ఏ రాదా? ఏం చేస్తావు? పని చేస్తావా అక్కడ? ఏం పని చేస్తావు? అద్దాలు దువ్వెనలు సామాన్లు అమ్ముతావు. ఓకే. కూర్చో సరిగ్గా కూర్చో. ముందు కూర్చోబెట్టండి అబ్బాయిని. ఇంకా ఫోటో తీస్తుంది కదా, ఈ అబ్బాయిని ముందు కూర్చోబెట్టండి, అప్పుడు కనబడతాడు. హాయ్ ఫ్రెండ్స్, వినుకొండ వచ్చాం. వినుకొండ వచ్చి మన స్టూడియో తిరుమల స్టూడియో వాళ్ళ దగ్గర వచ్చాం. వాళ్ళకి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ అవి లోడ్ చేసి వాళ్ళు సాటిస్ఫై మొత్తం చెప్పాం, ఎలా వాడుకోవాలి, ఆల్బమ్ డిజైనింగ్ ఎలా చేయాలి ఏంటంటే ఫోటోషాప్ బ్యాకప్ కోసం మొత్తం క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చాం. హీరో లవర్ బాయ్ అంటే అలా ఉన్నాడు కాదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు వినుకొండలో నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను. మన తిరుమల స్టూడియో వాళ్ళ పీసెస్ అనేవి వర్క్ చేసాం. వాళ్ళకి కావాల్సిన డేటా సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇచ్చాం. వాళ్ళకి ట్రైన్ కూడా వేసాం, ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలనేది కూడా. సో ఈ పీసీలు అయిపోయి ఇప్పుడు ఇక్కడ నుంచి వినుకొండ నుంచి బయలుదేరుతున్నా. నెక్స్ట్ ఏ ఊరు? త్రిపురాంతకం వెళ్తున్నాం. త్రిపురాంతకం తర్వాత అరౌండ్ వాస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీకాకుళం ఇక్కడ తిరువనంతపురం వెళ్తున్నా. టెంపుల్ అయితే బాగుంటుందంట. ఇక్కడ డాబాలు ఉంటాయి, ఇంకా డాబాలు ఉంటాయి ఫుడ్కి. ఇదేనా? అదే బెస్టా? అక్కడ గుడిలో కెమెరాలకు ఎంట్రీ ఉంటుందా? తిరువంతర దేవి గుడి దగ్గర గుడికాట వెళ్ళాలా? అంటే ఓకే, అంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు సబ్స్క్రైబరు, అలా కలుసుకున్నాం. TV+ నరేష్ టెక్. యాక్చువల్ నేను టెక్ ఛానల్ ఇప్పుడు కొత్తగా ట్రావెల్ స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్ ట్రావెల్. థ్యాంక్ యూ అన్న. అయితే రిటర్న్ అక్కడికి వెళ్ళి వెళ్తాం. గుడి ప్రాంగణంలో ఫోన్ ఎలా ఉంది, అమ్మవారిని చూపించకూడదు. మీద శివుడు ఏదో ఉంటుంది, చూపించుకోవచ్చా? అది చూపించచ్చు కదా, మొత్తం చూపించవచ్చు. కానీ అమ్మవారికి లోపలికి వెళ్ళలేదు, గర్భగుడిలోకి వెళ్ళలేదు, గుడి చుట్టూ చూపించుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే.
నాటుకోడి రైస్. ఎక్కువగా ఏం తినట్లా, లైట్గా తీసుకున్న ఫుడ్. డాబాలో కూర్చున్నా, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది. అందుకని ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్లో మంచి టెంపుల్ ఉంది. అంటే చాలామంది చాలా టెంపుల్స్ చూపించారు, కానీ ఇలాంటి టెంపుల్స్ ఏమి చూపించలేదు. అందుకని ఈ టెంపుల్ కోసం నేను వచ్చాను. ఈ టెంపుల్ చూసాక వెళ్దాం. స్పైసీ చాలా బాగుంది. జీడిపప్పు కూడా వచ్చింది. బాయ్. ఇప్పుడే మనం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి త్రిపురాంతకం చేరాం. ఇక్కడ శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి దేవస్థానానికి వచ్చాం. ఈ ఆలయం ఒకసారి సందర్శిద్దాం. సో